గ్రామంలో ఎవరి భూమి జాగాలు కబ్జా చేసినా గాని ఇప్పుడు నాతో మాట్లాడండి. నేను ఒక్క రూపాయి అన్యాయంగా సంపాదించుకుంటే నా గ్రామ ప్రజల అసిద్ధం తిన్నట్టు, నా గ్రామ ప్రజల అసిద్ధం తిన్నట్టు అంబేద్కర్ సాక్షి చెప్తున్నా, ఆ భగవంతుడి సాక్షి చెప్తున్నా. ఒక్క రూపాయిది ఎవరైనా అన్యాయంగా తింటే నా గ్రామ ప్రజల అసిద్ధం తిన్నట్టు. ఇంతకన్నా పెద్ద మాట ఉండదు, ఇంతకన్నా పెద్ద మాట ఉండదు. నేను ఎవరిదన్నా ఒక్క రూపాయి కబ్జా చేసుకొని తింటే ఇంకా చెప్తున్నా, ఇంకా నోట్లో చెప్తున్నా, మీ పిల్లి తిన్నట్టు నేను. ఇంతకన్నా ఎక్కువ మాట ఉండదు. ఇది కూడా మీరు నమ్మలేకపోతే తడి బట్టలతో నేను నా కుటుంబం గుడిలో వస్తాం. ఏ గుడి అంటే ఆ గుడిలో, మీరు ఏ గుళ్ళో గుణమన్నా కానీ నా ఒక్కదాన్ని ఒక కొడుకుతో సహా నా కుటుంబం మొత్తం గుళ్ళో వస్తాం. తడుగుడు అక్కడ ప్రమాణం చేస్తా. నమ్మండి, నమ్ము. ఎవరో 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 కబ్జా కోర్లు చెప్పే ముచ్చట్లు నమ్మకండి. దయచేసి చెప్తున్నా, నేను నాకు భూముల మీద ఆశ లేదు, నాకు జాగాల మీద ఆశ లేదు, నాకు ఆస్తులు అక్కర్లేదు, నాకు అంతస్తులు అక్కర్లేదు. నాకు ఆ భగవంతుడు నన్ను ఆయనతో సమానంగా చూసుకుంటాడు భగవంతుడు నన్ను. నాకు ఇంకేం కావాలండి? ఎప్పుడు నాతో 10 మంది తినాలి, నాతో 10 మంది ఉండాలి, నాతో 10 మంది షేర్ చేసుకోవాలి ప్రతి విషయంలో. ఆ కోరిక ఉంటుంది తప్ప నేను ఒక్కరినే తినాలి, ఎగబడి తినాలి, మీ సంపాదించుకొని తినాలి, కబ్జాలు చేయాలి, ఇలాంటి విషయాలు నా ముందు ఉన్నాయండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 10 సంవత్సరాలు ఈ మనిషి ఎవరికన్నా ఎక్కడైనా చెడు చేసిండా? మాట్లాడతారండి రాజకీయంలో. తోటి పోటీదారులు ఎన్నో మాట్లాడతారు. అవన్నీ కూడా మీరు వినండి, ఆలోచన చేయండి. వీడు ఎంతవరకు కరెక్ట్ మాట్లాడుతున్నాడు? ఈ భోగం మాటలు, ఈ పూటకు మాటలు అని కాదు. ఒక్కసారి మీరు పర్సనల్ గా